ఎప్పుడమ్మా మనకి కష్టాలు తీరేవి? కష్టాలు కలకాలం ఉండవు నాన్న. మీ అన్నదమ్ములిద్దరికి ఉద్యోగాలు వస్తే అందరి జీవితాలు బాగుంటాయి. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే ఒక్క జాబ్ ఉంటే ఇప్పిండా అన్న, ప్లీజ్ అన్న. నేను మెరిట్ స్టూడెంట్ అన్న, ఇదిగో అన్న సర్టిఫికేట్స్. లేదమ్మా, లేదు లేదు అన్న 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 ఒక్క జాబ్ ఉంటే ఇవ్వండి అన్న, ప్లీజ్ అన్న. అన్న నో వేకెన్సీ అమ్మా, వెళ్ళిపో. నీకు జాబ్ వచ్చిందిరా? అమ్మా మా నాకు జాబ్ వచ్చింది మా. ఇంకా మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. నీకు చాలా పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించొచ్చు. సంతోషం నాన్న. సరే మా, నేను వెళ్ళొస్తాను. అనయ్య బాయ్. అనయ్య మా వాడికి జాబ్ వచ్చింది, నాకు ఇంకా రాలేదు. నేను ఏదో ఒక జాబ్ వెతుక్కుంటాను, కానీ నా దగ్గర ఖర్చులకి ఏం లేవమ్మా. డబ్బులు ఏమైనా ఉంటే ఇవ్వా? తీసుకో నాన్న. మా ఇది నీ టాబ్లెట్స్ కోసం అని కదా దాచింది. పర్లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను. నువ్వు వెళ్ళి తమ్ముళ్ళలాగి పెద్ద జాబ్ సంపాదించుకొనిరా. అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా. కలలుండని కనులేవని నిత్యము నిదరోమంద. గతముందని గమనించని నడిరేయికి రేపుంద. గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా. వలపేదో వల వేస్తూ అమ్మా ఏంటి అదోలా ఉన్నావు? బానే ఉన్నావా? రే ఏంటి నువ్వు తాగావా? ఏంటమ్మా వీడు ఇలా తయారవుతున్నాడు? అసలు నీకు డబ్బులు ఎక్కడవిరా? అది నేనిచ్చాను బాబు. జాబ్ కోసం అని అడిగితే నేనే ఇచ్చాను. అమ్మ మందుల కోసం మనం దాచుకున్న డబ్బులు వాటితో ఇలా తాగాలనిపిస్తుందిరా నీకు? నీ డబ్బులా? నేను తాగుతాను, ఎంజాయ్ చేస్తాను, నీకెందుకురా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మా ఈ జాబ్ ఇవన్నీ నా వల్ల అవ్వట్లేదమ్మా. నేను ఏదైనా కిరాణా కొట్టి పెడదాం అనుకుంటున్నా, ఏమంటావు? చాలా మంచి ఆలోచన నాన్న. మరి దానికోసం చాలా ఖర్చు అవుతుంది కదమ్మా. నీ దగ్గర గాజులు ఉన్నాయి కదా, అవి ఇస్తే తాకట్టు పెట్టి డబ్బులు రాగానే మళ్ళీ తీసేద్దామమ్మా. తీసుకో నాన్న, నీకంటే ఎక్కువ చెప్పు, కానీ తమ్ముడికి మాత్రం తెలియనివ్వకు. తెలిస్తే వాడు తిడతాడు. నీ చేతి గాజులేవి? అవి పని చేస్తుంటే కాస్త ఇబ్బందిగా ఉందని బీరువాలో పెట్టాను నాన్న. నా డార్లింగ్ ఎక్కడుందో కాల్ చేద్దాం. డార్లింగ్ ఎక్కడా? ఈరోజు నైట్ పబ్లో పార్టీ, మర్చిపోతే ఓకేనా? హాయ్ డార్లింగ్, ఈరోజు నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. నాన్న అర్జున్, అర్జున్ నిన్నెవరో పిలుస్తున్నారు. తనా? తను మా ఇంట్లో పని మనిషిలే. ఎప్పుడు హెల్ప్ కావాల్సి వచ్చినా ఇలా వస్తుంటుంది, నువ్వేం పట్టించుకోమాక. అమ్మా తను చాలా పెద్దింటి అమ్మాయి. నువ్వు మా అమ్మని తెలిస్తే నేను రిచ్ కాదన్న విషయం తెలిసిపోతుంది. అందుకే అలా చెప్పానమ్మా. సారీ అమ్మా, ఏమనుకోకే. పర్లేదు బాబు, మీరు ఎక్కడున్నా బాగుండటమే కావాలి. అమ్మా నాకు మొదటి జీతం వచ్చిందమ్మా. దీంతో నిన్ను మంచి హాస్పిటల్లో చూపించవచ్చు. నేను ఈవినింగ్ వస్తాను, హాస్పిటల్కి వెళ్దాం, సరేనమ్మా? ఏంటమ్మా పడిపోయావు? అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా లే అమ్మా. అమ్మా ఇది కాదే విధిరాత.
అనుకోదేం ఎదురీత 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో తననే కలను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా రేయ్ మీ అమ్మ అక్కడ చనిపోయి ఉంటే నువ్వు ఇక్కడ ప్యాక్ ఆడుకుంటున్నావా? ఏంటి మా అమ్మ చనిపోయిందా? అమ్మా 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 ఇలా జరుగుతుందని నాకు తెలియదమ్మా. నా చేతులతో నేనే నిన్ను చంపేసుకున్నానమ్మా. అమ్మా రే తమ్ముడు, నేను కావాలని చేయలేదురా, ఏదో తెలియక చేశాను రా. నా వల్లే అమ్మ చనిపోయింది. నన్ను క్షమించురా తమ్ముడు.